తయారీ విధానం: ముందుగా చికెన్ డ్రమ్ స్టిక్స్ని నీట్గా కడిగి ఇలా చూపించినట్టు ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్కి కాస్త నిమ్మరసం యాడ్ చేయాలి. నిమ్మరసం వలన చికెన్కి ఫ్లేవర్ అండ్ సాఫ్ట్నెస్ వస్తుంది. ఇప్పుడు కాస్త జీలకర్ర పొడి, కాస్త గరం మసాలా పొడి, కాస్త మిరియాల పొడి, కాస్త పసుపు, సరిపడినంతగా ఉప్పు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చివరిగా పెరుగు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పెరుగు పైన ఉన్న మేగడ మాత్రమే తీసుకున్నానండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని 2 నుంచి 3 గంటల వరకు వదిలేయాలి. ఇలా 2 నుంచి 3 గంటల వరకు వదిలేయడం వల్ల చికెన్కి మసాలాలు బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ కడాయిని అయితే యూజ్ చేస్తున్నానండి. నాన్ స్టిక్ కడాయి అయితే నాకు చికెన్ అడుగంటకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు అందులోకి కాస్త నెయ్యి అన్నది నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించుంటే నేను ఇక్కడ నూనె వాడటం లేదు, కేవలం నెయ్యి మాత్రమే వాడుతున్నాను. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే మీరు మీ ఇంట్లో డైలీ వాడుకున్న కారం కూడా వాడుకోవచ్చు. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంచాను చూసారా, అది ఇందులో యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ చికెన్కి ఈ కారం మొత్తం పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. చికెన్ ఇలా కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్ నాకు 70% వరకు అయితే కుక్ అయిపోయిందండి. కానీ నాకు చికెన్ అడుగు అంటడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇలా కుక్ అవుతున్న చికెన్కి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పూర్తిగా కుక్ అవ్వడానికి వదిలేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే నా చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కనబడుతుందో. ఇంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఫాస్ట్గా అయిపోయే సింపుల్ అండ్ ఈజీ టేస్ట్ ఈ చికెన్ ఘీ రోస్ట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యి వచ్చిందో. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సామ్యాస్ కిచెన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే